ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము. సీయోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చూచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వల్లెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురుగాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుష్యులుండినను వారు చత్తురు. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా అని అడుగగా అతడు ఇంకెవరనూ లేరనును. అంతట దాయాది ఇట్లనును, నీవిక నేమియూ పలుకక ఊరకుండుము. యెహోవా నామము స్మరించకూడదు. ఎలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు. గుర్రములు బండల మీద పరిగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. కడవరి గడ్డి మలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగుదని సెలవిచ్చెను. మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనుపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును.
ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదాదేశమునకు పారిపొమ్ము. అచ్చటనే భత్యము సంపాదించుకొనుము. అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమయ్యున్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవికాలపు పండ్ల గంపయొకటి నాకు కనుపరచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, వేసవికాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చేయున్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి, దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు, విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొను వారలారా, దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని, విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొను వారలారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడనూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడి చేసెదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబోవు దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలును యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు.
షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకనూ లేవకుండా కూలుదురు. కీర్తనల గ్రంథం 144వ కీర్తన. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడెము, నేనాశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. డంబముగా నడుచునవి 3 కలవు, ఠీవితో నడుచునవి 4 కలవు. అవేవనగా, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండిన ఎడల, కీడు యోచించి యుండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడియున్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొనియున్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండియున్న వారికిని నిపువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు మైమరుపులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడల్చున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తిలేనివై, బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలును, మాయామంత్రములను, చోరత్వములను చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడియున్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము
సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించిన యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు, నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్లి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాని తీసుకొని తినివేయుము, ఇది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని. అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.